ఇవాళ తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతంలోని 5 ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ నేతలతో సమావేశం కానున్నారు. 57 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, పార్టీ కీలక నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ నిరసన కార్యాచరణ రూపొందిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో నిరసన సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే జిల్లా నేతలతో కేసీఆర్ చర్చించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బహిరంగ సభ తేదీని బీఆర్ఎస్ ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఈ నెల 13న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇవాళ కేసీఆర్ సమావేశం తర్వాత సభ తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతాల్లోని 5 ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, సుమా 11 గంటల ప్రాంతంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కు రానున్నారు. తెలంగాణ భవన్కు రానున్న నేపథ్యంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు రానున్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. కేసీఆర్కు స్వాగతం పలికేందుకు ఆ భవన్ను అలంకరించారు, పూలతో అలంకరించడం జరిగింది. ఈరోజు పార్టీ ఒక కీలక సమావేశాన్ని నిర్వహించబోతుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలోని 5 జిల్లాలకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతాల కృష్ణా బేసిన్ పరిధిలోకి వచ్చే జిల్లాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లాలను కేఆర్ఎంబీ బోర్డు పరిధిలోకి తీసుకురావడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంది. తమ 10 ఏళ్ల హయాంలో కేంద్ర ప్రభుత్వం కానీ కేఆర్ఎంబీ కానీ విధించిన సూచనలకు అంగీకరించకపోవడంతోనే ఆ ప్రాజెక్టులు అంటే కృష్ణా జలాలపై ఉన్న సాగర్ కానీ శ్రీశైలం కానీ ఆ ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్ళలేదని కొత్తగా ఇటీవల 2 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాల కారణంగా కృష్ణా జలాల పై పూర్తి హక్కును రాష్ట్రం కోల్పోతుందని, కృష్ణా జలాలపై రాష్ట్రం హక్కులపై నీటి వాటాలు తేల్చిన తర్వాతే ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఓ కీలక సమావేశాన్ని ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలతో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 57 నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ కృష్ణా జలాల నీటి వినియోగం, రాష్ట్రానికి సంబంధించిన హక్కులు సాధించుకునేందుకు రాబోయే రోజుల్లో ఎలా ఉద్యమించాలన్న దానిపై బీఆర్ఎస్ దీనిపై కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఇందుకు సంబంధించి పోరుబాట ఉద్యమాన్ని మొదలు పెట్టాలని పార్టీ భావిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు కూడా మరో 2-3 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో 13వ తేదీన బహిరంగ సభను ఏర్పాటు చేయాలి. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏర్పాటు చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సమావేశం తర్వాత బహిరంగ సభపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేఆర్ఎంబీకి కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆసరాగా చేసుకొని భారీగా ఈ జిల్లాల్లో ఉద్యమాలకు బీఆర్ఎస్ అయితే శ్రీకారం చుట్టబోతుంది. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.